విశాఖపట్నం జిల్లా అధ్యక్షునిగా నాపై బాధ్యత ఉంచినటువంటి ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వహించడానికి నేను ఈరోజు విచ్చేసి ఉన్నాను. మరి ఇంతకుముందు ఎంపీగా కూడా విశాఖపట్నం ఎంపీగా కూడా పోటీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఆ క్రమంలో భాగంగా ప్రజల యొక్క బాధలన్నింటినీ కూడా నేరుగా చూసినటువంటి వ్యక్తిని. మరి బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరితో కూడా సమావేశమైనటువంటి ఈరోజు మా సమస్యల్ని, బడుగు బలహీన వర్గాల సమస్యల్ని పరిష్కరించడానికి బహుజన సమాజ్ పార్టీ కృషి చేస్తుందని, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలకి కూడా సమస్యల పరిష్కారానికి మేమందరం కూడా విశాఖపట్నంలో కృషి చేస్తామని, మరి ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో బీసీల యొక్క ప్రాతినిధ్యము లేదు. మరి ఆ విషయాన్ని బహుజన సమాజ్ పార్టీ గుర్తించింది. ఈ విశాఖపట్నంలో ఇంతవరకు పార్లమెంట్ మెంబర్లుగా పోటీ చేసిన వ్యక్తులు కమ్మ కులానికి, రెడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తులే ఇంతవరకు ఇక్కడ పోటీ చేస్తున్నారు. మరి విశాఖపట్నంలో మెజారిటీ బీసీ కులాలైనటువంటి యాదవులు, మత్స్యకారులు, అలాగే కొప్పలవెలమ, కాపు, ఎంబీసీ కులాలైనటువంటి చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి ఇలా 139 కులాలు మొత్తం బీసీ కులాలు ఉన్నాయి. వీరెవరికి కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం మన రాష్ట్రంలో లేదు. మరి ముఖ్యమంత్రులుగా వాళ్ళే ఉన్నారు. మరి బహుజన సమాజ్ పార్టీ ఈ సందర్భంగా ముఖ్యంగా కులగణన చేయాలి, బీసీ కులగణన చేయాలి. బీసీ కులగణన ద్వారా బీసీలు ఎంతమంది ఉన్నారు విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. మరి దేశంలోనే కులగణన ఇంతవరకు జరపలేదంటే ఈ ప్రభుత్వాలు కుట్రపూర్తిగానే వీళ్ళకి అధికారం ఇవ్వబడుతుందనే ఉద్దేశంతోనే ఇవ్వడం జరగట్లేదు. మరి బీసీ లెక్కలు 2011లోనే దేశంలో లెక్కించబడినప్పటికీ ఆ లెక్కల్ని ఈరోజుకి కూడా వెలికి తీయలేదు. అలాగే మన రాష్ట్రంలో మన పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులాల జనాభాని లెక్కించడం జరిగింది. కానీ ఆ లెక్కలు కూడా బయట పెట్టలేదు. మరి ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అనుభవజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు గారు విధిగా బీసీలకి కులగణన చేయాలని, అలాగే అన్నిట్లో కూడా మా జనాభా తమాషా ప్రాప్తికి మాకు వాటా మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ, మరి రాబోయే ఎన్నికల్లో మా తాలూకా బీసీల యొక్క జనాభా సత్తుని నిరూపిస్తామని, అందులో భాగంగా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు త్వరలోనే బీసీ కులగణన జరపాలని మహాధర్నాన్ని విజయవాడలో జరపడానికి మేము సంసిద్ధులుగా ఉన్నామని శ్రేణులందరికీ ఈ సందర్భంగా ఒక పిలుపునిస్తున్నాం. అయ్యా బీసీలారా, మీరందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమానికి అందరూ కూడా హాజరుకండి. విశాఖపట్నంలో త్వరలోనే ఒక బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో పార్టీలతో సంబంధం లేకుండా బీసీలు అందరూ వచ్చి మన అధికారాన్ని, మన వాటాని మనం తీసుకునే విధానంగా మీరు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ సందర్భంగా నా దగ్గర ఉన్నటువంటి విశాఖపట్నంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా నాతో పాటు ఉన్నారు. మరి వారు కూడా బడుగు బలహీన వర్గాల యొక్క, పేదల యొక్క సమస్యల పరిష్కారానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. నేను కూడా వారికి చేదోడు వాదుడుగా ఉండి ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటామని ఈ సందర్భంగా అధికారులు అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, కలెక్టర్ గారికి, అలాగే సిపి గారికి, అలాగే ఇతర ప్రధాన అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే, ముఖ్యంగా ఎవరైతే పేద వ్యక్తులు ఉంటారో, ఎవరైతే మీ దగ్గరికి అర్జీ వచ్చి పట్టుకొని సమస్యని చెప్పలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మీరు పనిచేయాలని ఈ సందర్భంగా మీకు అందరికీ విన్నవించుకుంటున్నాం. త్వరలోనే మా బహుజన సమాజ్ పార్టీ తరఫున మీ అందరినీ కూడా కలవడానికి కూడా మీ దగ్గరికి విచ్చేస్తామనే విషయం తెలియజేస్తున్నాను. మరి ఈ క్రమంలో భాగంగా రాబో కాలంలో బహుజన సమాజ్ పార్టీని ప్రజలందరూ కూడా దగ్గరకు తీసుకోవాలని, వారి సమస్యల పరిష్కారంలో మేమందరం ముందుంటామని తెలియజేస్తూ, రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి 98 వార్డుల్లో ఇప్పటికీ కూడా మొన్న ఎంపీ ఎన్నికల్లో భాగంగా మన మురికివాడల్ని చూస్తే మనకి స్వతంత్రం వచ్చిందా రాలేదా? ఇన్ని మురికివాడు విశాఖపట్నం మహానగరంలో, భారతదేశంలోనే సుందరమైన నగరం అని చెప్పబడుతున్న ఈ నగరంలో అనేకమైన మురికివాడలు
ప్రజలకి సరిగ్గా మురుగునీటి కాలువలు లేదా మురుగునీటి నిర్వహణ కూడా లేనటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఈ విశాఖపట్నం మహానగరంలో అనేక మురుగు వాళ్ళు ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళకి సరైన నీటి వసతి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది, కాలువలు కూడా లేని పరిస్థితి ఉంది. మీరు ఇవన్నిటినీ కూడా వాళ్ళతో మేము మమేకమై ఆ సమస్యల పరిష్కారానికి అధికారుల దగ్గరికి తప్పనిసరిగా వెళ్తాం. అవసరమైతే మేము ఈ సమస్యల పోరాటం కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. రాబోయే ఎన్నికల్లో 98 వార్డుల్లో కూడా బహుజన సమాజ్ పార్టీ పోటీ చేస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటున్నామండి.